హాయ్ అండి. వెల్కమ్ టు లహరి డిజైనర్ బుటిక్. అలానే మన ట్రైనింగ్ క్లాస్లోకి కూడా అందరికీ వెల్కమ్ అండి. ఎందుకు అనంటే అందరు అడుగుతున్నారు కదా, టేప్ కొలతలతో చెప్పారు, ఈ స్టిచ్చింగ్ కూడా చెప్తున్నారు కదా. అలానే బ్లౌజ్తో టేప్తో ఎలా మెజర్ చేయాలి, ఇలా కుట్టిన బ్లౌజ్ను టేప్తో ఎలా మెజర్ చేయాలి అది కూడా చూపిస్తాను. ఇందులో ఈరోజు చూపించేది చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి కదా, ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా చేయాలి. అలానే ఇటువంటి బ్లౌజ్ తోని ప్రిన్స్ కటింగ్ ఎలా చేయాలి. యాక్చువల్ గా ఈ రోజు మనం నేర్చుకోబోయే కటింగ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేయడం ఎలా. మెజర్మెంట్ బ్లౌజ్ తో నార్మల్ బ్లౌజ్ అయితే కటింగ్ చేసాము, లైనింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ చేసాము కదా. ఈ రోజు క్లాస్ లో మనం నేర్చుకునేది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నాము. యాక్చువల్ గా బ్లౌజ్ తో బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలంటే, ఇది బ్లౌజ్ ఉంది, మనం టేప్ తో ఈజీగా ఎలా కొలత తీసుకోవాలి, అదే టేప్ కొలతలతో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి, ఇది నేర్చుకున్నారనుకోండి ఈజీగా మీకు టేప్ కొలతలతో బ్లౌజ్ కటింగ్ అనేది వస్తుంది. ఈ రోజు నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అనంటే, మీకు టేప్ తోని బ్లౌజ్ అయితే మెజర్ ఎలా తీసుకోవాలి అదైతే ఒకసారి నేర్చుకున్నట్టు ఉంటుంది, మనం టేప్ కొలతలతో మళ్ళీ బ్లౌజ్ కటింగ్ చేసినట్టు ఉంటుంది కదా. అందుకని ఈజీ మెథడ్ లో చెప్తాను, అందరూ క్లియర్ గా వినండి. ఇప్పుడు ఒకసారి మనది ఇది బ్యాక్ పార్ట్ అంతేనా, హైట్ పార్ట్ అనేది ఇలా ఉంటుంది కదా. మనం ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ ఈ ప్లేట్ దగ్గర ప్లస్ మన షోల్డర్ కి మిడిల్ పార్ట్ లో తీసుకోవాలి. ఇలా ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకోండి, మనది ఎంత ఉంది హైట్ అయితే 14 ఇంచెస్ అయితే ఉంది. కరెక్ట్ కుట్టు దగ్గర నుంచి కుట్టు దగ్గర వరకు, అంటే మన హైట్ వచ్చేసి, అంటే ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్. మీరు క్లియర్ గా ఎప్పటికప్పుడే మనం కొలత అనేది మార్కింగ్ చేసుకుందాము. మనం 14 హైట్ ఉంటే ఏం చేయాలి, 15 తీసుకోవాలి. ఈ 15 అనేది ఎందుకు అనంటే, పైన ఒక హాఫ్ ఇంచ్ కటింగ్ కి, కింద ఒక హాఫ్ ఇంచ్ కటింగ్ కి. అట్లా అర్థం కాని వాళ్ళు డైరెక్ట్ హాఫ్ ఇంచ్ వదిలేయండి, మళ్ళీ పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, టోటల్ గా అయినా కూడా 15 ఇంచెస్ అయితే క్లియర్ గా వస్తుంది. మీరు ఇలా జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి తీసుకోండి, ఈజీగా అయితే వస్తుంది. ఇప్పుడు మన బ్లౌజ్ ఉంది కదా, ఒక 2 ఇంచులు ఇలా తీసేయండి. ఈ గల్ల పార్ట్ అవుతుంది కదా, ఈ నెక్ పార్ట్, దీని మిడిల్ లో ఇలా మీరు పట్టేసుకొని టేపుతోనైతే ఒక కొలత కొలుసుకోండి. ఇప్పుడు ఇది ఉంది కదా, మీరు క్లియర్ గా చూసుకోండి. ఏది అర్థం కాకపోయినా నాకైతే మెసేజ్ పెట్టండి. చూడండి ఇక్కడ స్టిచ్చింగ్ అయితే ఏది ఉందో అక్కడి నుంచి ఇక్కడి వరకు, ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ స్టిచ్చింగ్ వరకు కరెక్ట్ గా స్టిచ్చింగ్ కనబడుతుందా. ఇది స్టిచ్చింగ్ 18 ఉందండి. 18 2 భాగాలుగా చేయండి, ఓకేనా. 2 భాగాలుగా చేస్తే ఎంత అవుతుంది, మిడిల్ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ 9 ఇంచెస్ ఉంది, ఓకేనా. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థం అవుతుందా, ఇక్కడ 9 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 18 ఇంచెస్, ఓకేనా. మనం తీసుకుంది ఇట్లా 2 లేయర్ ఉంటుంది. ఈ కట్ చేసిన పార్ట్ అనేది ఎప్పుడూ మీ వైపే ఉండాలి, ఫోల్డ్ చేసిన క్లాత్ అనేది నా వైపే ఉండాలి. ఇది అయితే మీకు నేను మామూలుగా బేసిక్ నాలెడ్జ్ వీడియోలో అయితే ఈ బ్లౌజ్ ఎలా వేసుకోవాలో అయితే చెప్పాను. ఈజీగా కటింగ్ చేయొచ్చండి. అంటే మనం ఇక్కడ నుంచి ఎంత తీసుకోవాలి, 9 ఇంచెస్, ఓకేనా. ఇది మీకు కూడా తెలుసు. అలానే మన ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కోసం అంటే కుట్టు వదిలేయడానికి 2 ఇంచెస్ అయితే తీసుకున్నాం, ఓకేనా. ఇక్కడ నుంచి మళ్ళీ మనం 15 ఇంచెస్ కు మార్క్ వేసుకోండి, ఎందుకంటే మన బ్యాక్ పార్ట్ మొత్తం చేసుకోవడానికి. దీన్ని మనం ఒక టోటల్ గా ఒక బాక్స్ లాగా అయితే మార్క్ చేసుకున్నాం. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్ట్రా కుట్టడానికి ఇలా మనకు నార్మల్ గా వచ్చిన కటింగ్ సైజ్ అయితే ఇలా అయిపోయిన తర్వాత, ఇది మనకు బ్యాక్ షేప్ క్లాత్ అండి. దీనికి మనం నెక్ సైజుని ఎలా కొలుచుకోవాలి, యాక్చువల్ గా ఇలా పట్టుకుంటాం కదా. ఇప్పుడు మనకు టేప్ కొలతలతో ఎలా తీసుకోవాలి, ఇలా ఇక్కడ ఫస్ట్ నుంచి ఇలా 4½ అయితే ఉంది, అంటే కింద కుట్టికి పైన కుట్టికి. ఎప్పుడు కూడా చూసుకోండి 4½ అంటే 4½ మార్క్ చేయొద్దు, 5½ మార్క్ చేయండి. ఒక్కసారి నేను కింద హాఫ్ ఇంచ్ వదిలేసాను, పైన హాఫ్ ఇంచ్ వదిలేసాను, 4½ వచ్చేస్తుంది. లేదు అని అంటే మొత్తం తీసుకుంటే 5½ వస్తుంది. ఇలా మనం అయితే మార్కింగ్ చేసుకోవాలి, ఓకేనా. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం చెప్పాను కదా, గల్ల పార్ట్ అయితే మనం ఎంత తీసుకోవాలి, ఈవెన్ 2½ ఇంచెస్ కంపల్సరీ ఉండాలి అని. ఇప్పుడు మన గల్ల పార్ట్ ఇది కూడా తీసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కొలుచుకోండి, కరెక్ట్ గా 2½ ఉంటుందండి. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నా కూడా 2½ కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు 2½ తీసుకోండి. ఇలా మళ్ళీ మనం 5½ షోల్డర్ పార్ట్కి తీసుకోవాలి, ఎందుకంటే మనం 2½ నెక్ పార్ట్కి, 2½ షోల్డర్ పార్ట్కి ప్లస్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా కటింగ్ కి, ఓకేనా. ఇలా మనం తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ కూడా 2½ తీసుకోండి.
మీకు తెలుసు కదా మనం నెక్ ఎలా కట్ చేస్తామో ఇలా స్ట్రైట్ గా ఒకటి వేసుకోండి మార్కింగ్ ఇలా. ఇప్పుడు ఎల్ షేప్ లో ఉంది కదా, మనం దీన్ని రౌండ్ మార్కింగ్ ఎలా చేస్తాం, ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా కరువు తీసుకొని ఇలా అయితే చేస్తాం కదా. ఇంకా మీకు ముందే చెప్పాను, భుజాలు జారకుండా గల్ల మంచి బ్రాడ్గా కనబడడానికి చిన్న 2 టిప్స్ అయితే చెప్పాను. ఏంటి అంటే, ఇక్కడ ఈ రౌండ్ కరువు చేసే దగ్గర కొంచెం లోతు చేయండి ఇలా, ఇంతే, ఎక్కువ అవసరం లేదు. ఇలా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ తోని ఇలా చేసుకొని ఇది అయితే ఒక పావించు లోపలికి. అర్థమైందా? మనకు యాక్చువల్గా మార్క్ ఇక్కడ ఉంది, మనం పావించ్ అయితే లోపలికి తీసుకున్నాం, ఇది ఒక పావించ్ అయితే బయటికి తీసుకున్నాం. దీంతో షోల్డర్ జారడం కానీ బ్లౌజ్ ఇలా సోల లాగా కాకుండా మంచి యూ లాగా వస్తుంది బ్లౌజ్ అనేది. ఈ చిన్న చిన్న టిప్స్ మాత్రం మీరైతే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. మళ్ళొకసారి ఎందుకు కటింగ్ చెప్తున్నానంటే, ఏవైనా నేను మర్చిపోయి ఉన్నా కూడా, మీకు తెలియని ఏమన్నా ఉన్నా కూడా మళ్ళీ ఒకసారి మీకు వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అందుకని ఓకేనా. మన చంక భాగాన్ని ఎలా తీసుకోవాలి అంటే, ఇప్పుడు ఇది ఉల్టా. ఎప్పుడు కూడా మీరు బ్లౌజ్ మెజర్ చేసేటప్పుడు ఒకవేళ బ్లౌజ్ తోని కావాలనుకుంటే ఇక్కడ భుజం మీద ఇలా పెట్టి ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా కొలుచుకోవాలి, ఇక్కడ ఎంత ఉంది ఇలా. లేదు అంటే 5.5 ఇంచెస్ కిందికి తీసుకొని వస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి 5.5 6 ఇంచెస్ ఆర్మోల్ 6 ఇంచెస్. ఈ బ్లౌజ్కి అయితే ఆర్మోల్ 6 ఇంచెస్ ఉంది. అప్పుడు మనం ఇలా అని ఇలా ఒకటైతే వేసుకోండి ఎల్ ఆకారంలో. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచెస్. ఓకేనా. ఆర్మోల్ పైన వెనకాల మనకు లెఫ్ట్ భాగము వీపు పైన భాగం కాబట్టి కొంచెం లాగున్న వాళ్ళకి 1 ఇంచ్ కొలతతోని ఇలా ఎక్స్ట్రా ఒక మార్క్ చేసుకోండి. దీన్ని ఆర్మోల్ని ఇలా మార్క్ చేయండి. ఓకేనా. ఇది బ్యాక్ పార్ట్. ఇది అర్థమైంది కదా మీకైతే. మీరు సింపుల్గా ఇలా కట్ చేయండి. దీని ఫ్రంట్ అయితే ఇంకా ఎంత ఈజీ ఉంటుందో నేను మీకైతే చూపిస్తాను. ఇలా కటింగ్ చేస్తున్నాను చూడండి. ఎప్పుడు కూడా మీరు కత్తెరని ఇలా ముందు వైపే కట్ చేయండి. ఇలా కట్ చేశారనుకోండి అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీకు కొంచెం ప్రాక్టీస్ అయ్యేంత వరకు ఇలా నెమ్మదిగా భయపడకుండా కట్ చేసుకోండి. రౌండ్ గల్లా కూడా ఎంత బాగా వస్తుందో మీకు అప్పుడు అర్థమవుతుంది. ఎన్ని చిన్న చిన్న టిప్స్ అండి ఇవన్నీ కూడా, షోల్డర్ జారిపోకుండా ఉండడానికి కానీ, ముడతలు రాకుండా ఉండడానికి కానీ. ఇంకొకటి అండి, ఇందులో ఒక చిన్న టిప్ చెప్తాను. ఇప్పుడు ఇది మన బ్యాక్ పార్ట్ కదా, ఇది కొందరికి చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇక్కడ ముడత వస్తుంది కొందరికి. ఇక్కడ మనకు చంక నుంచి కింది భాగం హైట్ ఉంది కదా, ఇక్కడ కొందరికి ముడత వస్తుంది అని అంటారు కదా. వీళ్ళు ఏం చేయాలంటే ఒక హాఫ్ ఇంచ్ ఇలా కొంచెం క్రాస్ తీసేసుకోండి. ఎంత తీసేసాను, ఒక హాఫ్ ఇంచ్. ఇది తీసేసుకోండి. మీకు ఈ హైట్ అనేది పర్ఫెక్ట్, ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. మన ప్లేట్ కోసం అయితే ఇక్కడ నుంచి ఇది కరెక్ట్ షోల్డర్ మధ్యలో ఒక కచ్చుక అయితే వేసుకోండి. ఇది అయితే మన ప్లేట్స్ మీకు తెలుసు కదా, ఇది ఒక 4 ఇంచెస్ వరకు మన ప్లేట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మన చంక దగ్గర ఒక కచ్చుక తీసుకోవాలి. దీనికోసం అయితే ఇలా మీకైతే అర్థమైంది కదా. ఇది మన బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఈ చివర ఉంది కదా, ఈ చివర మనం హ్యాండ్స్ తీసుకున్నాం. ఓకేనా. ఈ హ్యాండ్స్ ఎలా తీసుకున్నాం అంటే ఇలా చేయండి. ఈ కోర్ భాగం అనేది ఇలా తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత కరెక్ట్ గా 4 భాగాలు అయితే చేయండి. చూడండి 1 2, ఇందులో 2 ఉన్నాయి, 4 భాగాలు కదా. ఈ 4 భాగాలను కరెక్ట్ గా ఇలా పెట్టుకున్న తర్వాత అసలు మన బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా ఒకసారి చూడండి. ఇలా పెడితే మన హ్యాండ్ ఆర్మోల్ అనేది కొంచెం తక్కువ ఉంది కదా, ఇలా కొంచెం ఎక్కువ ఉంది కదా, అంటే ఈ క్లాత్ తక్కువ ఉంది కదా. దీన్ని ఏం చేయాలంటే 4 కూడా అతకచ్చేలా కాకుండా మనం ఇప్పుడు దీన్ని క్లాత్ను ఒక 2 భాగాలను కొంచెం చిన్న సైజు వేసుకోవాలి. అంటే ఇది కొంచెం ఒక 2 ఇంచులు తక్కువ వేసుకోవాలి. వేసుకుంటే ఏంటంటే కొందరు అంటారు మాకు లోపల క్లాత్ అంటే ఖర్చు ఎక్కువ పెట్టండి, మాకు ఒక 2 ఇయర్స్ వరకు యూజ్ కావాలి, కొంచెం లడ్డు లాగైనా సరిపోవాలి అలా అంటారు కదా, లావైనా కూడా సరిపోవాలంటారు కదా. వాళ్ళ కోసం ఇలా వదిలేయాలి. ఓకేనా. ఇప్పుడు బ్లౌజ్ అనేది చూడండి. దీన్ని కూడా మనం ఇలా పెట్టుకొని మార్కేసుకున్నా సరిపోతుంది. లేదు అంటే బ్లౌజ్ మెజర్మెంట్ తోని ఎలా కట్ చేయాలి అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, దీని హైట్ అనేది 5 ఇంచెస్. ఎందుకంటే ఇక్కడ చిన్న కట్ వర్క్ లా ఉంది. ఈ బ్లౌజ్ కొలత బ్లౌజ్ చూడండి, ఇలా కట్ వర్క్ ఉంది కదా. యాక్చువల్ గా ఇక్కడ పార్ట్ తీసుకోవాలి మనం. ఇక్కడ నుంచి ఎంత ఉంది, 5 ఇంచెస్ అయితే కరెక్ట్ గా ఉంది. అంటే మనం బ్లౌజ్ తీసుకునే కొలత ఎంత ఉండాలి, 6 ఇంచెస్. చూడండి కరెక్ట్ గా
ఇక్కడికి తీసుకుంటే 6 ఇంచెస్ ఉండాలి, అంటే ఎందుకంటే మార్కింగ్ కోసం. అలానే లూజ్ ఎంత ఉంది ఈ అమ్మాయిది 13 ఇంచెస్ అయితే కరెక్ట్గా 6.5 ఉంది. 6.5కి మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది 2 ఇంచెస్, తర్వాత మన ఆర్మోల్ పార్ట్ అనేది క్రాస్గా ఇక్కడ నుంచి ఈ దీనికైతే కలిపేసుకుంటాం కదా. హ్యాండ్ అనేది ఇలా నెమ్మదిగా కట్ చేయండి. అప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచెస్ వదిలేసి లోత్ అనేది మనం కట్ చేసుకోవాలి. అంటే 4 భాగాలను కట్ చేయొద్దు, ఖాళీ మీద ఉన్న 2 భాగాలు మాత్రమే లోతు కట్ చేయాలి. ఓకేనా? సన్నగా ఇట్లా ఒక 1/2 ఇంచుతోని ఇక్కడి వరకే వదిలేయాలి. ఇప్పుడు చూడండి, మనం ఒక 1 ఇంచ్ వదిలేసాం కదా, అక్కడి వరకే వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇక్కడ జాయింట్ ఉన్న భాగాన్ని విడదీయాలి. అంటే మనకి ఇంకా మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ తోని ఇక్కడ అనేది యాడ్ చేసుకోవాలి. క్లాత్ యాడ్ చేసుకుంటే మనకు వెనుక భాగం ముందు భాగం 2 కూడా సమానంగా వస్తాయి. ఇది ఇప్పుడు లైనింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ అనేది ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఎంత ఈజీ అంటే అండి, చాలా ఈజీ. ప్రిన్స్ కట్ అందరు అంటారు కదా ఎంత హార్డ్, మాకు ఇది కుదరదండి అలా అంటారు కదా. అలా ఏం భయపడద్దు, మీకు నేను ఈజీగా ఉండే మెథడ్ చెప్తాను. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ హుక్సే కదా. ఫ్రంట్ హుక్స్ అన్నప్పుడు ఈ కోర్లు ఉన్నాయి కదా, కోర్లు నా వైపు, అంటే మీరు కట్ చేసినట్టయితే మీ వైపు, మిగతా క్లాత్ అనేది అవతల వైపు ఉండేలాగా చూసుకొని కరెక్ట్గా ఇదంతా ఎలా ఉందో క్లాత్, ఒకవేళ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా తీసుకోండి, లేదు అని అంటే ఇలా తీసేసుకోండి. ఫస్ట్ క్లాత్ నీట్గా అనుకొని ఇలా ఫస్ట్ అయితే ఒక్కసారి టోటల్గా మార్క్ వేసుకోండి ఇలా. ఓకేనా? మార్క్ వేసుకున్న తర్వాత ఇలా మార్క్ వేసుకోండి. మార్క్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ కదా, మనకు ఫ్రంట్ నెక్ ఎంత ఉంటుందని చెప్పాను, యాక్చువల్గా 6.5 అయితే ఉంటుంది. 6.5 ఎవరికైనా క్యాజువల్గా ఇదిగోండి 6.5. 6.5 అయితే కంపల్సరీ ఉంటుంది. ఇలా చూడండి, ఇలా 6.5 అంటే ఇక్కడ నుంచి 6.5 తీసుకోండి, అంటే 6.5 తీసుకోండి. పైన ఒక 1/2 ఇంచు కుట్టడానికి 6.5 తీసుకుంటే కరెక్ట్గా మీకు గల్ల అనేది ఇలా వచ్చేస్తుంది. నేను ఒకసారి కట్ చేస్తున్నా. ఇంకోటండి, దీనికోసం ఒక 1 ఇంచ్ అయితే మీరు ఎక్స్ట్రా వదిలిపెట్టుకోవాల్సి ఉంటుంది. 1 ఇంచ్ కాకపోతే మన చెస్ట్ని బట్టి నేను ఒక 2, అంటే తన సైజ్ బిగ్ సైజ్ కాబట్టి నేను ఒక 2 ఇంచెస్ అయితే వదిలేస్తున్నా, అంటే ఎక్స్ట్రా ప్రిన్స్ కటింగ్ కోసం. యాక్చువల్గా 2 పార్ట్స్ లాగా అయినా కట్ చేసుకోవచ్చు, ఈవెన్ ఇట్లా అయినా కట్ చేసుకోవచ్చు. మీరు 2 విధాలుగా ప్రిన్స్ కట్ని అయితే కట్ చేయొచ్చు. నేను ఈజీగా ఉండే మెథడ్లో అయితే చెప్తున్నాను, ఎందుకంటే బేసిక్ కాబట్టి మీకు ఈజీగా ఉండే మెథడ్లో అయితే నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తున్నాను. ఒకసారి చూడండి, ఇలా ఇలా ఒక మార్క్ వేసుకోండి, ఇలా ఒక మార్క్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 2 ఇంచెస్ అయితే నేను ఎక్స్ట్రా వదిలిపెట్టాను. ఇది ఎందుకు అనేది కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను మీకు. ఇప్పుడు చూడండి, మన బ్లౌజ్ అనేది ఇలా టోటల్గా కట్ చేయండి. చూసారు కదా నేను ఎలా కట్ చేస్తున్నాను, ఒక్కసారి మీరు క్లియర్గా చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది ఎందుకు ఇలా కట్ చేశాను అని. ఓకేనా? దేనికోసం వచ్చింది అని. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ ఉంది కదా, నేను బ్యాక్ పార్ట్ని తీసేస్తున్నా. ఒకసారి క్లియర్గా చూడండి. ఇప్పుడు ఇది మన ఫ్రంట్ భాగం కదా, నేను ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నా. ఎలా కట్ చేస్తున్నా, ఇలా రౌండ్గా అయితే కట్ చేశాను. ఓకేనా? కొందరు అంటారు, అక్క ఇది ఫ్రంట్ ప్లేస్ అనేది మాకు మంచిగా ఇట్లా బ్రాడ్గా రావట్లేదు. ఇప్పుడు నా నెక్ చూసారా ఎంత బ్రాడ్గా ఉందో, ఇలా బ్రాడ్గా కాకుండా ఇలా దగ్గరకు వస్తుంది అక్క. 6.5 బట్ ఇలా దగ్గరకు వస్తుంది, ఇలా నీట్గా రావట్లేదు అని కొందరికి డౌట్ వస్తుంది కదా. దానికోసం ఒక చిన్న ట్రిక్ చెప్తాను మీకు. దగ్గరికి ఇప్పుడు ఇది మనం రౌండ్ కట్ చేసాం కదా, ఈ రౌండ్ పార్ట్లో స్ట్రైట్గా మీకు 6.5 ఎక్కడికి ఉంది, 6.5 ఇక్కడికి ఉందండి. ఓకేనా? దీన్ని ఇలా ఎల్ షేప్లో మార్కింగ్ చేయండి. చేశారు కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచుతోని ఇలా కర్వ్ చేయండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచుతోని ఇలా సన్నగా తీసుకొని, సన్నగానే అసలు ఎక్కువ తీయొద్దు, ఇలా ఓన్లీ ఇక్కడి వరకే మీరు ఇలా కట్ చేసుకోండి. చూడండి ఇది ఎంత నీట్గా వస్తుంది రౌండ్, అంటే చాలా నీట్గా వస్తుందండి. కరువు కూడా పెద్దగా ఏముండదు. ఇలా ఇలా చాలా నీట్గా ఉంటుంది. ఇది అయిన తర్వాత ప్రిన్స్ కట్ కోసం అయితే కింది నుంచి ఒక 5 ఇంచెస్, కింది నుంచి 5 ఇంచెస్ వరకు ఒక డాట్ పెట్టుకోండి.
దీని నుంచి ఇక్కడికి వరకు ఒక 3 ఇంచెస్ ఇలా. ఓకేనా? ఇది తర్వాత 5 ఇంచెస్ నుంచి కిందికి ఒక మార్క్ వేయండి. అంటే కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇది 5 ఇంచెస్ ఉండాలి, ఇది 3 ఇంచెస్ ఉండాలి. ఓకేనా? ఇలా మనం ఒక మార్క్ చేసి ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ తీసేయండి. ఇలా మనం ఎంతైతే వదిలేసామో అంత ఇక్కడ వదిలేయండి. ఇప్పుడు దీన్ని ఇలా మార్కింగ్ చేయండి. ఇలా ఎలా చేశాను? ఇలా మార్కింగ్ చేశాను. ఓకేనా? అది ఇలా చూడండి, ఇలా మార్కింగ్ చేశాను కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇలా. ఇప్పుడు మీకు అర్థమైందా? దీన్ని నేను ఎలా కట్ చేస్తానో చూడండి. ఇప్పుడు ఈ పార్ట్ని కరెక్ట్గా మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అని ఇలా. ఓకేనా? మీకు ఈజీగా అర్థమైందా? దీన్ని మళ్ళా మనం మార్కేసుకున్నట్టుగా ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీరు కుట్టి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. అలానే మన ఆర్మోల్ అనేది కొంచెం ఫ్రంట్ కదా, ముడతలు అవి రాకుండా కొంచెం చంక భాగాన్ని ఇలా కొంచెం కరువు తీసేయండి. ఇప్పుడు చూడండి మనం కొలుచుకున్నా కూడా కరెక్ట్గా వస్తుంది. ఇంతే అండి ప్రిన్స్ కట్. అర్థమైందా? ఇప్పుడు ఈ మార్క్ 2 ఇంచులు ఉంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే మార్కింగ్ చేసుకోండి. ఇది ఒకవేళ మీకు కావాలనుకుంటే ఈ ఫ్రంట్లో కూడా ఒక ప్లేట్ వేసుకోవచ్చు, లేదు అంటే అస్సలు అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ ఇది ఇంత పెద్దగా ఉంది అనుకుంటే చిన్నగా కర్వ్ అయినా చేసుకోవచ్చు. ఇదే అండి ప్రిన్స్ కట్, బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇంతే ఈ బ్లౌజ్ కటింగ్. దీన్ని వేసుకొని మనం పైన బ్లౌజ్ క్లాత్ అనేది కట్ చేసుకుంటే అయిపోయింది. చూసారు కదా ప్రిన్స్ కట్ అనేది ఎంత ఈజీగా ఉంటుంది. అసలు యాక్చువల్గా అన్ని బ్లౌజుల కన్నా ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది చాలా ఈజీ మెథడ్లో కట్ చేయొచ్చు. ఇప్పుడు గమనించారు కదా, నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఎలా ఉంది, లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలా ఉంది, ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ ఎలా ఉంది. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవ్వరు కూడా స్కిప్ చేయొద్దు. అన్ని చిన్న చిన్న టిప్స్ ఉంటాయని చెప్పాను కదా ముందే. ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళైతే ఇందులో ఈ 3 బ్లౌజెస్లలో మీకు ఏ బ్లౌజ్ కటింగ్ ఈజీగా అనిపించిందో ఖచ్చితంగా నాకైతే మెసేజ్ చేయాలి. ఎందుకు అంటే ఈ మెసేజ్ ఎందుకు చేయమంటున్నానంటే మీరు కుట్టే బ్లౌజులు కుడుతున్నారు, అందరు నాకు పంపిస్తున్నారు. అందుకనే నాకు ఎంత హ్యాపీగా నేను ఇన్స్టాల్ కూడా పోస్ట్ చేసుకుంటున్నాను. దానికోసమని ఇది కూడా ఎంతమంది కట్ చేశారు, అందరికి అర్థమైందా లేదా, చిన్న మెసేజ్ అయితే పంపిస్తే నేనైతే మళ్ళీ మీకు వీడియోస్ పంపించడానికి నాకు కూడా కొంచెం ఎనర్జీగా ఉంటుంది కదా. అందుకోసమే నా వల్ల ఇంతమందికి యూజ్ అవుతుందంటే నేను కూడా ఎందుకు వదిలేస్తానండి. చూసారు కదా మన క్లాస్ అనేది ఇంతటితో క్లోజ్ అవుతుంది. అందుకే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఒకవేళ ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి. చాలా బాగా యూజ్ అవుతున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు కాదు, మన అవసరాలకు ఎప్పుడైనా కూడా ఒక విద్య నేర్చుకుని ఉంటే ఎప్పటికి కూడా అదే అనేది నష్టం అనేది ఏది కాదు. చూసారు కదా ఇలా మన కటింగ్ అయితే ఇవాటికి క్లోజ్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. బాయ్.